హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం ఎర్లీ మార్నింగే తీసుకునే టిఫిన్ ప్లేట్లో మనకి అవసరమైన వైటమిన్ B12, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ సమృద్ధిగా ఉండాలి అంటే కనుక మనం ముందు రోజు నైటే ఎలా ప్లాన్ చేసుకోవాలి అయితే ఈ వీడియోలో చూడండి. సో మనం ఇడ్లీ తినడం వలన మనకి బాడీలో వైటమిన్ B12 తయారవుతుంది అంటే మీరు నమ్ముతారా? తయారవుతుందండి, ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు చేయండి. సో ఫస్ట్ అయితే మనం మినపప్పును నానబెట్టుకున్నప్పుడు అది వాష్ చేసుకున్నప్పుడు కాస్తంత తొక్కతోనే గ్రైండింగ్ చేసుకోండి. సో గ్రైండింగ్ చేసుకునేటప్పుడు కూడా తక్కువ వాటర్ వేసుకొని ఇలా మెత్తగా క్యారెడ్ లాగా అయితే గ్రైండింగ్ చేసుకోండి. అప్పుడే ఇడ్లీ రవ్వ తక్కువ పడుతుందండి. సో నేను ఒక 1/2 కిలో మినపప్పుకి ఇలా 1/2 కిలో రవ్వని మాత్రమే వేసానండి. సో పిండి రుబ్బుకోవడాన్ని బట్టి రవ్వ అనేది తక్కువ పడుతుంది. సో ఇలా కలిపేసుకుంటే నైట్ అంతా ఫర్మెంటేషన్ అవ్వడం వలన పాజిటివ్ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుందండి. సో ఇవాళ రేపటి రోజుల్లో డ్రై ఫ్రూట్స్ అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తున్నాయి. అంటే మన బాడీలో వైటమిన్ E అంటే మన స్కిన్ ఎలర్జీస్ రాకుండా, ర్యాషెస్ రాకుండా, స్కిన్ కాస్త తాజాగా మెరుస్తూ ఉండటానికి, జుట్టు ఆరోగ్యం కాపాడుకోవడానికి, మన బాడీకి సెల్ డెవలప్మెంట్కి అవసరమైన ప్రోటీన్ సమృద్ధిగా ఉండడానికి అవసరమైన ప్రోటీన్ అనేది ఈ డ్రై నట్స్ నుంచి మనకి బాగా వస్తుంది. అందుకని ఒక్కరికి ఒక 5 బాదం పలుకులు, 3 అక్రూడ్ వాల్నట్స్ చొప్పున మనం ఫ్యామిలీలో అందరికీ ఇలా నైటే నానబెట్టుకోవాలి. సో ఈ వేరుశనక్కాయలు కాస్త హార్డ్గా ఉన్నాయి బాగా ఎక్కువ ఎండడం వలన. సో వీటిని కూడా మనం ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. మాకు వేరుశనక్కాయలు అవైలబుల్గా లేవు అంటే కనుక అత్యధిక ప్రోటీన్ కంటెంట్ ఉన్న వేరుశనగ గుళ్ళను కూడా మనం సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నవి కూడా చక్కగా నైటే నానబెట్టుకుని మార్నింగ్ అలా పచ్చివి తినేస్తే నోట్లోకి పాలు కారుతూ చాలా రుచిగా ఉంటాయండి. సో మొలకలు అనేవి హౌస్ వైఫ్స్కి చాలా బాగా వర్క్ చేస్తాయండి. అంటే కాళ్ళు లాగడం, చేతులు లాగడం తగ్గుతాయి. చదువుకునే పిల్లలకి బ్రెయిన్ బాగా బూస్ట్ అవ్వాలి అంటే మనం మొలకలు ప్రిపేర్ చేసుకోవాలి. సో దానికోసం కూడా పెసలని ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. ఇక్కడ మీరు కాబోలి శనగలను నానబెట్టుకోవచ్చు, లేదంటే నాటు శనగలనైనా నానబెట్టుకోవచ్చు అండి కర్రీ పర్పస్లోని. సో మొత్తం అంత ఇడ్లీ పిండి మనం బయటే పెట్టుకోం కదా. సో అందుకని నెక్స్ట్ డే మార్నింగ్కి ఎంత ఇడ్లీ పిండి అయితే అవసరం అవుతుందో దాన్ని వేరే బాండీలోకి షిఫ్ట్ చేసుకుని మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని కేవలం మనకి సరిపడినంత ఇడ్లీ పిండిని మాత్రమే నైట్ అంతా ఫర్మెంటేషన్ చేసుకుంటాం. అంటే ఈ రకంగా బయట విడిచిపెట్టేస్తాము. సో ఇలా మొత్తం నానబెట్టుకుని అన్నీ నానబెట్టేసుకున్న తర్వాత మనకి కిచెన్ క్లీనింగ్ అనేది చాలా టైం తీసుకుంటుందండి మార్నింగ్. కానీ అలా కాకుండా మనం ముందు రోజు నైటే కిచెన్ అంతా చక్కగా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటే సైంటిఫిక్గా కూడా మనకి టైం సేవ్ అవుతుందని ఉంది. అలాగే సనాతన ధర్మం ప్రకారంగా కూడా ఆ ఇంట్లో ఆ కిచెన్లో లక్ష్మీదేవి ఉంటుంది అనేసి మనకి చెప్పబడిందండి. సో కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకుని ఇలా ఒక కడ్డీ ధూప్ స్టిక్ కనుక వెలిగించుకుని పెట్టేసుకుంటే చక్కగా ఆ అరోమా చాలా బాగుంటుంది. పైగా ఈ పొగ వలన మనకి ఇంట్లో ఉన్న అన్ని రూమ్స్ కూడా పాజిటివ్ అట్మాస్ఫియర్తో నిండిపోతాయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. సో మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి, మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మైండ్ బాగా పీస్ఫుల్గా ఉండడానికి, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండడానికి ఈ ధూప్ కడ్డీ నైట్ పడుకోబోయే ముందు వెలిగిస్తే చాలా బాగుంటుందండి. అలాగే మార్నింగ్ లేచిన తర్వాత మన డే అంతా యాక్టివ్గా ఉండడానికి పూజ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో కిచెన్కి సంబంధించిన అన్ని పనులు నైటే చేసుకున్నాం కాబట్టి మార్నింగ్ లేచిన వెంటనే పూజ అయితే ఫినిష్ అయిపోతుందండి. సో పూజా కార్యక్రమాలు ఫినిష్ అయిన తర్వాత మనకి కిచెన్లో మనం ఆల్రెడీ నైటే అంతా ప్రిపేర్ చేసుకున్నాం కనుక ఒక 20 మినిట్స్లోనే మనకి టిఫిన్స్ రెడీ అయిపోతాయి. సో ఎలాగో చూడండి. సో ఈ ప్లేస్లో మీరు నాటు శనగలైనా తీసుకోవచ్చు. నేను కర్రీ పర్పస్లో అయితే ఇడ్లీ పాత్రలోనే శనగల్ని బాయిల్ చేసేసుకుంటున్నానండి. సో అడుగుని విధంగా కాస్త సాల్ట్ శనగలను వేసేసుకోండి. సో చూసారు కదండి, నైట్ అంతా ఈ రకంగా ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఉంచడం వలన చూడండి పాజిటివ్ బ్యాక్టీరియా లేయర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇలా గుడ్ బ్యాక్టీరియా ఉన్నటువంటి ఇడ్లీ పిండితో చేసిన ఇడ్లీని మనం తీసుకోవడం వల్ల మన పొట్టా ప్రేవులు విటమిన్ B12 తయారు చేసుకుంటాయండి. ఆ విటమిన్ B12 వల్లనే మనకి నీరసం అనేది రాకుండా ఉంటుంది. సో డెఫినెట్గా ఈసారి ఇలా ట్రై చేయండి. సో చట్నీ కూడా హెల్దీగా ఉండాలి కనుక బీరకాయ చెక్కుని ఈ విధంగా పై రేక్ మీదే పెట్టేసుకుని మనం దాంట్లో పెట్టేసుకుంటాం. అదేవిధంగా గోరువెచ్చని వాటర్ తాగే అలవాటు ఉంది కాబట్టి అందరికీ సరిపడిన గోరువెచ్చని వాటర్ కూడా పెట్టేసాము. సో ఈ విధంగా మనం శనగల్ని, ఇడ్లీని, అలాగే బీరకాయ చెక్కు, పచ్చిమిర్చిని ఒక 15 మినిట్స్లోనే
మనం బాయిల్ చేసేసుకోవచ్చు అండి ఇడ్లీ స్టాండ్ హెల్ప్తోని. సో ఒక పక్కన జావ్ అవుతుంది, అలాగే ఇంకొక పక్కన ఇడ్లీ స్టాండ్లో మనకి 3 రకాలు కుక్ అయిపోతున్నాయి. సో ఫైనల్గా అయితే వేరుశెనగకాయలని ఇలా ప్రెషర్ కుక్కర్లో ఒక 6 విజిల్స్ పెట్టేసుకోండి. వేరుశెనగ గుళ్ళు మనం తినడం వలన మన సెల్ డెవలప్మెంట్కి అవసరమైన ప్రోటీన్ మన బాడీకి బాగా అందుతుందండి. సో మన హౌస్ వైఫ్స్ ఎక్కువ గంటలు నుంచోవడం వలన చాలా మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. అలా రాకుండా ఉండాలి అంటే మన డైట్లో మస్ట్గా మొలకలు ఉండాలండి. సో నైట్ అంతా నాన్నటువంటి ఈ పెసల్ని చక్కగా 3-4 సార్లు వాష్ చేసేసుకుని ఇలా మొలకల బాక్స్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ విధంగా చక్కగా మనకి మొలకలు వచ్చేస్తాయండి. చదువుకునే పిల్లలకి, ఆడుకునే పిల్లలకి, గృహిణులకి, వయసుతో సంబంధం లేకుండా అందరికీ మొలకలు చాలా మంచి ఎనర్జీని ఇస్తాయి. సో ఇలాగ నైట్ అంతా 10 గంటల పాటు ఇవి నానడం వల్ల డ్రై నట్స్ మనకి తేలికగా అరుగుతాయండి, లివర్ని ఇబ్బంది పెట్టకుండానే. సో చట్నీ ప్రిపరేషన్ హెల్దీగా ఉండాలి అంటే కనుక మనం ఇలాగా 1 స్పూన్ ఆయిల్లోనే పచ్చిశనగపప్పు, మినపప్పుని వేయించుకోండి. నేను పల్లీలు వేయించుకోకపోవడానికి గల కారణం ఆల్రెడీ పల్లీలని ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో ఉడికిస్తున్నాం కనుక సో నేను పోపులో పల్లీలు వేయించుకోలేదు. సో పోపు కూడా వేగిపోయింది. సో ఇడ్లీ గ్యాస్, అలాగే జావా, వేరుశనగకాయలు ఉడికించిన గ్యాస్ మొత్తం ఆఫ్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఆల్ మనకి టిఫిన్ రెడీ అయిపోయినట్టే అండి. సో చూసారు కదా ఎంత చక్కగా మనకి బీరకాయ చెక్కు అనేది ఉడికిపోయిందో. సో వేయించుకున్న పోపు వేడిగా ఉండేటప్పుడే గ్యాస్ నుంచి దించి పక్కన పెట్టుకుని ఈ విధంగా చక్కగా ఉడికిన బీరకాయ చెక్కును కూడా యాడ్ చేసుకోండి. చూడండి, ఆయిల్లో మగ్గించాల్సిన అవసరం లేకుండా చాలా పని తొందరగా అయిపోవడానికి ఈ విధంగా మనం ఇడ్లీ స్టాండ్లో ఉడికించుకోవచ్చు. సో సరిపడినంత బెల్లం, చింతపండు వేయకుండా మామిడి ముక్కలు, సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే మంచి వైటమిన్ B12 ప్రాపర్టీస్ అధికంగా ఉన్న ఇడ్లీలోకి బి కాంప్లెక్స్ విటమిన్స్ సమృద్ధిగా ఉన్నటువంటి బీరకాయ చెక్కు చట్నీ. సో చూసారు కదండి ప్రిపరేషన్ ఎంత ఈజీగా ఉందో. సో మస్ట్గా గ్రౌండ్ నట్స్ని, వేరుశెనగ గుడ్లని అయితే మనం తీసుకోవాలండి. అవే మన బాడీకి కండబలాన్ని పెంచుతాయి. సో మజ్జిగ వేసుకుని కానీ వేసుకోకుండా కానీ 1 గ్లాస్ రాగి జావ తీసుకోండి. ఈ విధంగా ఇడ్లీ ప్లస్ వేరుశెనగకాయలు, రాగి జావ ఒక టైంలో తీసుకోండి. అలాగే మొలకలు ప్లస్ మామిడి పండు కాస్త గ్యాప్ ఇచ్చి తీసుకోండి. మొలకలతో మామిడి పండుని మస్ట్గా నంచుకుని తీసుకోవాలండి. మామిడి పండు లేదు అంటే కనీసం ఖర్జూర పళ్ళనైనా సరే వేసుకుని మనం ఈ మొలకలు తీసుకోవాలి. అప్పుడే మొలకలు అనేది గ్యాస్ ఫామ్ అవ్వకుండా తేలికగా అరుగుతాయండి. కానీ వండినటువంటి ఆహారం విడిగాను, వండలేనటువంటి ఆహారం విడిగాని తీసుకోవాలి. 2 కలిపి తీసుకోవడం వలన మన పొట్ట ప్రేవుల ఆరోగ్యం దెబ్బతింటాయి. సో ఈ విధంగా ఒక మనిషికి ఒక 5 బాదం పలుకులు, 3 వాల్నట్స్, 5-6 పిస్తా పలుకులు, ఇన్ని మాత్రమే ఒక రోజులో ఒక మనిషి తీసుకోవాలండి. అది పెద్దవారు. అప్పుడే మన లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. డ్రై నట్స్ని అయితే ఈ విధంగా తీసుకోవాలండి. సో ఇలా మనం ముందు రోజు నైటే కనుక అన్నీ అరేంజ్ చేసుకుంటే చాలా హెల్దీగా ఒక 20 నిమిషాలు 30 నిమిషాల టైంలోనే మన టిఫిన్ ప్లేట్ అనేది పోషకాలతో, విటమిన్స్తో, మినరల్స్తో సమృద్ధిగా ఉంటుందండి. సో పోషకాహారంతో కూడిన ఈ టిఫిన్ ప్లేట్ ప్రిపరేషన్ ముందు రోజు ఈ విధంగా చేసుకోవడం కనుక మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.